డియర్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎఫ్సెట్ మరి 11వ తారీఖు షిఫ్ట్ 1 డీటెయిల్స్ అయితే వచ్చేసినాము. ఈ పేపర్ ఈరోజు ఎలా ఉందంటే, ఫిజిక్స్ చూస్తే మోడరేట్ టఫ్గా ఉంది. వెలాసిటీ దీనిలో అడిగిన క్వశ్చన్స్ చూసినట్టయితే వెలాసిటీ, స్పీడు, మోషను, సింపుల్ హార్మోనిక్ కైనమాటిక్స్, యాక్సలరేటెడ్ మోషన్స్, ఆసిలేషన్ మోషన్స్, తర్వాత లాస్ ఆఫ్ మోషన్ అండ్ వేవ్స్ మీద క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా ఈరోజు అయితే కొద్దిగా టఫ్గా ఉండట్టు అనిపిస్తుంది. మరి ఇక్కడ మీకు 40 క్వశ్చన్లకి దాదాపు 30 క్వశ్చన్స్ చేసే అవకాశం ఉంటుంది. 30 క్వశ్చన్స్ మీకు 30 మార్క్స్ అయితే రావచ్చు ఇక్కడ ఫిజిక్స్లో. ఇక ఓవరాల్గా కెమిస్ట్రీ చూస్తే ఈజీ టు మోడరేట్గా ఉంది. ఇక్కడ మీకు 30-40 క్వశ్చన్స్కి 35 క్వశ్చన్స్ అయితే ఈజీగా వేయచ్చు. ఎలక్ట్రోకెమిస్ట్రీ కానీ, హైడ్రోకార్బన్స్, హాలోజన్స్ అండ్ కాంపౌండ్స్, కార్బనైల్ కాంపౌండ్స్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేటెడ్ కెమిస్ట్రీ, తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే మీకు ఇక్కడ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ మెకానిజమ్స్, కెమికల్ కైనమాటిక్స్. రెఫరెన్స్ ఎక్కువ నుంచి మోర్ క్వశ్చన్స్ అడిగారంట. ఇక్కడ నుంచి మాకు ఎన్సీఆర్టీ బుక్ నుంచి క్వశ్చన్స్ రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఇక్కడ 35 దాకా తెచ్చుకోవచ్చు మీరు. మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ చూస్తే ఇక్కడ మోడరేట్ టఫ్ కొద్దిగా లెంతీగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు స్టూడెంట్స్. లెంతీగా ఉండే డీమోర్గన్ థియరం నుంచి, మరి అదేవిధంగా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషను, బైనామియల్ థియరము, వెక్టర్ అండ్ 3D, క్యాలిక్యులస్ అండ్ మ్యాట్రిసెస్, పార్షియల్ ప్యాటర్న్స్, సర్కిల్స్ అండ్ ఇంటిగ్రేషన్ నుంచి క్వశ్చన్స్ అయితే అడిగినాయి. ఓవరాల్గా మీరు కరెక్ట్గా చేస్తే 80 మార్కులకి ఇక్కడ మీకు 65 నుంచి 70 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు, కొద్దిగా టాపర్స్ అయి ఉంటే. ఇక ఓవరాల్గా చూస్తే మీకు ఓవరాల్గా పేపర్ చూస్తే మోడరేట్ టఫ్గానే ఉంది. ఈరోజు మరి గుడ్ స్కోర్ రావాలంటే 120 మార్కులు వస్తే మనకు 2000 ర్యాంక్ వస్తుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. 70 నుంచి 80 మార్కులు వచ్చి టాప్ ప్రైవేట్ కాలేజీలో సిమిలర్ టు మీకు 70 నుంచి 80 మార్కులు వచ్చినాయి అనుకోండి, 4000 నుంచి 6000 ర్యాంక్ అయితే వస్తుంది. 60 నుంచి 70 మార్కులు వస్తే మీకు 9000 నుంచి 14000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఏంటంటే టాప్ కాలేజెస్, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్, ఓయూ కాలేజ్ కానీ, జేఎన్టీయూ హైదరాబాద్లో మీకు వచ్చే అవకాశం ఉంది. ఇవి మన టాప్ కాలేజెస్. 70 నుంచి 80 మార్కులు వస్తే మీకు ఈ కాలేజెస్లో వచ్చేది. మరి 120 మార్కులకు కూడా సిఎస్సి ఈ కాలేజీలో వస్తుంది. తర్వాత 120 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి స్టూడెంట్స్కి సిబిఐటి కానీ, వాసవి కానీ, తర్వాత వాసవి కాలేజీ, తర్వాత విఎన్ఆర్ కాలేజీ, ఇవన్నీ కూడా సివిఆర్ కాలేజీ, బీవీఆర్ఐటి, తర్వాత ఇవన్నీ మంచి మంచి కాలేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం ఎవరైనా మన మెంటర్షిప్ తీసుకోవాలి. మరి స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలంటే ఓన్లీ జేఈ 25 రెండు కలిపితే మీరు 4000 పే చేసినట్టయితే నేను 2 సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. జేఈ ప్లస్ ఎఫ్సెట్ 2. ఇది మన వాట్సాప్ నంబర్, ఇది క్యూఆర్ కోడ్. దీనికి కాల్ చేసినట్టు మీకు ఓన్లీ ఎఫ్సెట్ కావాలంటే మీరు 2000 పే చేస్తే మీకు ఎంసెట్ కాలేజీలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ, ఈ విధమైన మంచి మంచి కాలేజీలు, జేఎన్టీయూ అనంతపూర్, ఆర్వీఆర్ చేసి, లక్కిరెడ్డిపాల్, మంచి మంచి కాలేజీలు ఉండి ఇచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణలో కూడా సిబిఐటి, హైదరాబాద్లో ఉండే కాలేజెస్ మొత్తం కూడా మంచి జేఎన్టీయూ కాలేజీ, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ, అన్ని కాలేజీలు కూడా మీకు గైడెన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.